తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర సరిహద్దుల వద్ద ఉన్నటువంటి చెక్ పోస్టులు లంచగొండి కేంద్రాలుగా ఉన్నాయని గుర్తించింది. ఈ క్రమంలో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్నటువంటి కారణంతో చెక్ పోస్టులను తొలగించేందుకు సీఎం రేవంత్ కంకణం కట్టుకున్నారు. ఎప్పటి నుంచి రద్దు చేసేది తేదీ అయితే ప్రకటించలేదు కానీ ఇవాళ రేపో ఇక రాష్ట్ర సరిహద్దుల వద్ద చెక్ పోస్టులు ఉండవనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది. పన్ను వసూళ్లు, తాత్కాలిక పర్మిట్ల మంజూర్లు, భారీగా అవకతవకలకు చెక్ పోస్టులు కేంద్రంగా మారాయని గతంలో ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో చెక్ పోస్టుల్లో పలుమార్లు ఆకస్మిక దాడులు చేసినటువంటి ఏసీబీ పలు లంచగొండి అధికారులను సైతం పట్టుకుంది. అయితే చెక్ పోస్టుల ఎత్తివేతపై ఇప్పటికే సమగ్ర నివేదికను తెప్పించుకున్నటువంటి ప్రభుత్వం చెక్ పోస్టులను రద్దు చేసి సదరు సిబ్బందిని ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి బదిలీ చేసే యోచనలో ఉందని తెలుస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్నటువంటి మొత్తం 15 ఆర్టీఏ చెక్ పోస్టులను ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ట్రాన్స్పోర్ట్ అధికారులు చెక్ పోస్టుల స్థానంలో ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నిషన్ అనే అడ్వాన్స్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. అయితే ప్రస్తుతం డ్యూటీ చేస్తున్నటువంటి సిబ్బందికి కొత్త బాధ్యతలు అప్పగించాకే చెక్ పోస్టులను పూర్తి స్థాయిలో ఎత్తేస్తారని తెలుస్తోంది. అయితే ఏ తేదీ నుంచి అధికారికంగా చెక్ పోస్టులను ఎత్తివేయబోతున్నారు అనేది త్వరలోనే ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ప్రకటించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నిషన్ విధానం అమల్లోకి వస్తుందట. ఈ అడ్వాన్స్డ్ కెమెరా సిస్టమ్ హైదరాబాద్లోని ఖైరతాబాద్లో ఉన్నటువంటి ప్రధాన రవాణా శాఖ ఆఫీస్కు అనుసంధానమై ఉంటుంది. దీంతో రవాణా శాఖలో పారదర్శకత స్పష్టంగా కనిపించబోతుందని చాలా మంది చెబుతున్నారు. ఏ వెహికల్ అయినా కెమెరా కళ్లు గప్పి ఇతర మార్గాల ద్వారా రాష్ట్రంలోకి ప్రవేశిస్తే వాటిని జాతీయ రహదారులపై అడ్డుకుని చర్యలు తీసుకునేందుకు వీలుగా మొబైల్ స్క్వాడ్స్ టీంను కూడా రంగంలోకి దింపబోతున్నారు. ఈ వ్యవస్థపై ముందుగా గూడ్స్ ట్రాన్స్పోర్ట్ చేసే వాహన యజమానుల అసోసియేషన్కు ఆర్టీఏ అధికారులు అవగాహన కల్పించబోతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్యాసింజర్ వెహికల్స్ తో పాటు సరకు రవాణా వాహనాల పర్మిట్స్, అలాగే మిగిలిన అనుమతులన్నీ ముందే ఆన్లైన్లో పొందేలా రాష్ట్ర రవాణా శాఖ అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి అనుమతులు లేకుండా లేదా నిబంధనలను ఉల్లంఘించి రాష్ట్రంలోకి ప్రవేశిస్తే వెంటనే గుర్తించి చర్యలు తీసుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు అధికార యంత్రాంగం. ఇప్పటి వరకు 15 చెక్ పోస్టుల వద్ద విధుల్లో ఉన్న సుమారు 70 మంది ఎంవీఐలు, అలాగే ఏఎంవీఐలు, ఇతర సిబ్బందిని ప్రస్తుతం రవాణా శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల్లో నియమించబోతోంది ప్రభుత్వం. జీఎస్టీ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత జాతీయ రహదారులపై రవాణా సమస్యలు లేకుండా సాఫీగా ప్రయాణం జరిగేందుకు వీలుగా చెక్ పోస్టులను ఎత్తివేయాలని గతంలోని కేంద్రం ఆయా రాష్ట్రాలను ఆదేశించింది. తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర సరిహద్దులోని అన్ని అంతర్రాష్ట్ర చెక్ పోస్టులను రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధిక సంఖ్యలో రవాణా శాఖ ఆధీనంలో ఇస్తున్నటువంటి ఈ చెక్ పోస్టుల ద్వారానే పన్ను వసూళ్ల తంతు నడుస్తుంది. అయితే ఈ రవాణా చెక్ పోస్టుల దగ్గర పెద్ద ఎత్తున అవినీతి సాగుతుందని ఇప్పటికే ఏసీబీ అధికారులు కూడా అనేక పలుమార్లు రైడ్ చేశారు. నిజాలను కూడా నిగ్గు తేల్చారు. ప్రభుత్వానికి కూడా నివేదిక అందించారు. సో ప్రభుత్వానికి అందినటువంటి నివేదికల ఆధారంగా తదనంతరం అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టులన్నింటినీ కూడా రద్దు చేయాలని తెలంగాణ ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసేసుకుంది. దీనికి సంబంధించినటువంటి ఉత్తర్వులను కూడా గత కొద్దిసేపటి క్రితం రవాణా శాఖ అధికారులు విడుదల చేశారు. దీనికి సంబంధించి వికాస్ రాజ్ ఉన్నతాధికారి కూడా ఉత్తర్వులు విడుదల చేసినట్టు మనకు సమాచారం అయితే ఉంది. ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చాలా కీలకమైనటువంటి 3 చెక్ పోస్టులు ఉన్నాయి. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం ముత్తగూడెం వద్ద ఒక చెక్ పోస్టు, అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పాల్వంచ వద్ద, అశ్వారావుపేట వద్ద మరొక చెక్ పోస్ట్. ఈ 3 చెక్ పోస్టులు చాలా కీలకంగా అంతర్రాష్ట్ర సరిహద్దులు ఏర్పాటు చేశారు. పన్ను వసూళ్ల కోసం తాత్కాలిక పర్మిట్లు మంజూరు చేసేందుకు ఈ 3 చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. ఈ 3 చెక్ పోస్టులలో పాల్వంచ చెక్ పోస్టు సుమారు 40 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత అటు పాల్వంచ, మరోవైపు అశ్వారావుపేటలో కూడా చెక్ పోస్టులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే ఈ చెక్ పోస్టుల ద్వారా పూర్తిగా తాత్కాలిక పర్మిట్లు కావచ్చు, పన్ను వసూళ్లు జరగాల్సి ఉంటుంది. కానీ నేషనల్ పర్మిట్ లేనటువంటి సరుకు రవాణా చేసినటువంటి గూడ్స్ వాహనాల యొద్ద పెద్ద ఎత్తున లంచాలు గడిస్తున్నట్టు చెక్ పోస్ట్ అధికారులపై అవినీతి ఆరోపణలు రావడంతో ఏసీబీ కూడా రంగంలోకి దిగి గతంలో అనేక మార్లు రైడ్ చేసింది. రెడ్ హ్యాండెడ్ గా అనేక మంది లంచగొండి అధికారులను కూడా పట్టుకుంది. ప్రస్తుతం ఈ చెక్ పోస్ట్ లో విధులు నిర్వహిస్తున్నటువంటి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కావచ్చు, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ల సిబ్బందిని అంతా కూడా ప్రస్తుతం ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ కి అయితే బదిలీ చేయనున్నట్టు సమాచారం. ఏదేమైనప్పటికీ అంతర్రాష్ట్ర చెక్ పోస్టుల రద్దు తర్వాత మళ్లీ పన్ను వసూళ్ల విషయంలో కావచ్చు, తాత్కాలిక పర్మిట్ల మంజూరు విషయంలో ప్రభుత్వం ఎటువంటి విధానాలను అవలంబిస్తుందో వేచి చూడాల్సింది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.